ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేపటి నుంచి బుజ్జమ్మని నేనే స్కూల్కి తీసుకొస్తాను, మీరు రాకండి ప్లీజ్. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా, జాగ్రత్త. మనోహరికి పుచ్చమ్మ నా కూతురని తెలిసిపోయిందా? తను అంజు కోసం వచ్చిందా, పుచ్చమ్మ కోసం వచ్చిందా? గకార్ పోయిందే, ఇంకా ఏం సోచాయిస్తున్నావు? అసలేందే నువ్వు? నన్ను చూసి దాక్కుంటున్నావు, మీ ఆయనను చూసి దాక్కుంటున్నావు, ఆఖరికి ఆ మనోహర్ని కూడా చూసి దాక్కుంటున్నావు. ఏమైందే నీకు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఈ బిడ్డ జాతకరీత్యా పెద్ద పాపకి ప్రాణగండం 7 ఏళ్ల పాటు ఉంటుంది. మీరు ఎక్కడున్నారు? మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. ఏంది నువ్వు? ఎవరో ఏదో చెప్పిండ్రని చెప్పా పెట్టకుండా బిడ్డను తీసుకుని బయటకు పోతావా? 5 సంవత్సరాలు మీ ఆయనకి, గా పిల్లలకి, గా ఇంటికి దూరంగా ఉన్నావా? ఎంత పని చేసినవే నువ్వు! నిన్ను నువ్వు ఒక్క నిమిషం ఉండవే. బాబాయ్, ఏంటిది? మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వస్తే మీరు చేసే పనిదా? బుజ్జమ్మ ఫ్రెండ్షిప్ చేసింది అంజుతో అని, నిన్న బుజ్జమ్మ వెళ్ళింది ఆ ఇంటికే అని నాతో ఎందుకు చెప్పలేదు? క్షమించండి అమ్మా, మీతో చెప్తే కంగారు పడతారని చెప్పలేదు. ఇందులో నా తప్పేమీ లేదమ్మా. తప్పేం లేదంటారేంటి బాబాయ్ గారు? ఇంకో 2 ఏళ్ళు ఆ ఇంటికి, ఆ మనుషులకి బుజ్జమ్మ దూరంగా ఉండాలని మీకు తెలీదా? నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే జరిగింది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. అమ్మా, ఈ రోజే బుజ్జమ్మని తీసుకుని వెళ్ళిపోతాను. చెప్ప పగులు కొడతాను. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా నీకు? ఫాల్తు మాటల్లో మీ పాగలు దాని లెక్క చేస్తున్నావు. అది కాదే, బుజ్జమ్మ జాతకం వల్ల అమ్ముకి ప్రాణాపాయమని పంతులు గారు చెప్పారు. మాట్లాడకు. ఇంకా ఏ కాలంలో ఉన్నవే నువ్వు? చదువుకున్నవే, రేడియో జాకీ లెక్క పని చేసినవే, గా మాత్రం దిమాకలేదానే నీకు? మూఢనమ్మకాలు ఎట్లా నమ్మినవే? మూఢనమ్మకం కాదే, మేమిక్కడ ఉన్నప్పుడు అమ్ము 2 సార్లు ప్రమాదంలో పడింది. గది ప్రమాదమని నువ్వెందుకు సోచాయిస్తున్నవే? గది ప్లాన్ అనుకోవచ్చు కదా? ప్లానా? హౌ? గది ప్లానో కుట్రనో అనుకోవచ్చు కదా? నా మీద కుట్ర ఎవరు చేస్తారు? ఇంకెవరు చేస్తారు? గా మనోహరే చేస్తది. మనోహరియా? గదెప్పుడు నీ మీద కుట్ర చేయలేదా? నేను ఆ ఇంటి నుంచి పంపేయనీకి, మీ ఆయన నుంచి, గా పిల్లల నుంచి నిన్ను దూరం చేయనీకి మనోహరే చాలాసార్లు చాలా కుట్రలు పడిందని నువ్వే కదా నేను నాకు చెప్పినావు. ఇది కూడా తన ప్లాన్ అయి ఉండొచ్చు కదా? అవును కదా. నేను ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించలేకపోయాను? ఎందుకంటే నీకు దిమాక్ ఖరాబ్ అయింది. గా పిల్లల మీద పిచ్చి ప్రేమతో ఎవరెవరో ఏం చెప్పినా నమ్మేసి చివరికి గా పిల్లలకి దూరమైనవ కదనే నువ్వు. పిల్లలకి, మీ ఆయనకి నీ బిడ్డని దూరం చేసినావు కదనే. నీలాంటి పాగల్పోరని నేనెక్కడ చూడలే.
పాపమే, మీ ఆయన ఎంత బాధపడి ఉంటాడు. అది కాదే, అమ్ముకి ఏమవుతుందనే భయంతో అరే చుప్! మళ్ళా మళ్ళా గదే అంటావు. నువ్వు నోర్మై. నీ తెలివి చదువు ఏమైనాయే? అరే, రాకెట్లు పైకి పంపిస్తున్న కాలంలో నీ బుద్ధి భూమిలోకి దిగిపోయింది. జిందగీలా ఏడనన్నా ఇట్లా జరుగుతుందానే? హ? ఒకరి జాతకం వల్ల ఇంకొకరికి ప్రాణ నష్టం జరుగుతుందా? కృష్ణుడి వల్ల కంసుడికి జరిగింది కదా. అవన్నీ పురాణ కాలంలోనే. గిప్పట్ల గస్సు వంటివి ఏం నడుస్తలేవు. అయినా అమ్ము ఏమైనా కంసులు లెక్క చెడ్డదనుకుంటున్నావా? చెప్పు, ఏం సూచిస్తున్నావే అమ్మా, నువ్వు? నాకు కూడా మనోహర్ మీద డౌట్ వచ్చిందమ్మా. తను ఎంతకైనా తెగించే మనిషే. గది మనిషి కాదు కాక, అడవి మృగం, సైతాన్, జంగిలాడదది. గి పిచ్చిది పోయి పోయి దాన్ని నమ్మింది. పంతులు గారు చెప్తే నమ్మానే. ఆ? గా పంతులేమన్న దేవుడా? మనోహరి గా పంతులకి డబ్బాస చూపించో, బెదిరించో, భయపెట్టో నీకట్లా చెప్పమని చెప్పిండొచ్చు కదా. నేనెంత దూరం ఆలోచించలేదే. హా. గందుకేనే నీ బతుకు ఇట్లా ఆగమైంది. నీ బుర్రలో బంకమట్టి బాగా పేరుకపోయింది. అంటే అమ్ము 2 సార్లు ప్రమాదంలో పడింది మనుషుల వల్ల కాదే. ఏయ్, గైతే ఏమంటావు ఇప్పుడు నువ్వు? హా? ఏమంటావు? గా జాతకాలన్నీ నిజమంటావా? ఓ పని చేద్దామే, ఇంకోసారి అమ్మకేమో జరిగితే గప్పుడు చూద్దాం. ఇదంతా నీ బిడ్డ జాతకం వల్ల జరగలేదే, గా మనోహరి చేసిన కుట్ర వల్లే జరిగింది. ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే సమజైతదే. జర సోచాయించు. బాగి నాకు ఫోన్ చేసి 5 ఏళ్ళు అవుతుంది. ఇందాకనే బాగిని చూసిన సార్. జరసేపట్ల మీకొకటి చూపిస్తా. గా చూసినాకనైనా గప్పుడు మీరు నమ్ముతారు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? తను నమ్మచ్చా రాథోడ్? ఎవరిని సార్? అదే ఆ రేడియో అమ్మాయి కరుణ. ఏ విషయంలో సార్? తను చెప్పింది నిజమే అంటావా? మనతో తాను అబద్ధం ఎందుకు చెబుతుంది సార్? లేదు రాథోడ్, ముందు బాగీతో టచ్లో లేనని చెప్పింది. తర్వాత బాగీని చూశానని చెప్పింది. మన ఆఫీస్కి వచ్చి మిస్ అయింది. అక్కడే నాకు డౌట్ వస్తుంది. ఇందాకటి నుంచి ఆ విషయమే ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచిస్తుంది ఆ ఎఫ్ఎం అమ్మాయి గురించా, మిస్ అమ్మ గురించా సార్? అరుంధతి గురించి. తను అర్థాంతరంగా వెళ్ళిపోయింది.